రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడి తర్వాత ఇతని కొడుకు కుమారగుప్తుడు వచ్చాడు. మొదటి కుమారగుప్త అంటారులే, కుమారగుప్తుడు వచ్చాడు. కుమారగుప్తుడిలో మనకు కనపడేది ఒకటి నలంద విశ్వవిద్యాలయం. గుప్తులలో కుమారగుప్తుడు మరొక రాజు నలంద యూనివర్సిటీని కట్టాడు. ఇట్స్ ఎ ప్యూర్లీ బుద్ధిస్ట్ యూనివర్సిటీ నియర్ పాట్నా. పాట్నా సమీపాన ఉన్న బుద్ధిస్టు విశ్వవిద్యాలయం నలంద. ఈయన నిర్మించాడు. ఈయన గుప్తరాజు, బట్ వీళ్ళు వైష్ణవుల డివోటీస్ అయినా పరమత సహనాన్ని పాటించి నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు కుమారగుప్త. ఈ పరంగా ఇది ఇంపార్టెంట్. 2 కుమారగుప్తుడి బిరుదు మహేంద్రాదిత్య. 3 మయూర వాహనుడైన కార్తికేయ సుబ్రహ్మణ్యం స్వామి ప్రతిమలున్న నాణ్యాలు వేశాడు. నలంద విశ్వవిద్యాలయం కట్టాడు, మహేంద్రాదిత్య బిరుదు పొందాడు, మయూర వాహనుడైన కార్తికేయుడు సుబ్రహ్మణ్యం స్వామి గుర్తున్న బంగారు నాణ్యాలు వేశాడు. ఇతని కాలంలోనే సతీ సాగమనం గురించి చెప్పిన ఎరాన్ శాసనం 510 ADలో సతీ సాగమనం గురించి ఎరాన్ శాసనం ఇతని కాలంలోనే జరిగింది. సతీ ఎరాన్ శాసనం సతీ సిస్టమ్ గురించి చెప్తుంది. చాలా పరీక్షలో వస్తుంది ఎరాన్ శాసనం దేని గురించి చెప్పిందనో, సతీ సహగమనం గురించి చెప్పిన శాసనం ఏదనో. ఎంతంటే అంత ఇంపార్టెంట్, ఎంతంటే అంత ఇంపార్టెంట్. ఏదది? ఎరాన్ శాసనం. ఇవి కుమారగుప్తుడు. కాకపోతే కుమారగుప్తుడు వచ్చేటప్పటికి లేటర్ గుప్తాస్ అనేవాళ్ళు వచ్చేసారు. ఇక మనకి ఇండియాలో ఇక వీళ్ళ రాజ్యం క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఇక ఇండియాలో మనకి ఇక దండయాత్రలు మొదలయ్యాయి. హూనాస్ అనేవాళ్ళు దండయాత్రలు చేశారు. వీళ్ళల్లో మిహిరకుల, తోరమాన అనేవాళ్ళు దుర్మార్గులు. వీడు దాడులు చేస్తూ దొరికిన మేరకు దోచుకుంటూ నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా పగలగొట్టి రకరకాల విన్యాసాలు చేశారు. హూణులు, బార్బేరియన్స్, అటాకర్స్. హూణుల అటాక్స్తోనే గుప్తరాజ్యం కొలాప్స్ అయింది. కాబట్టి హూణులు గమనించండి. కుమారగుప్తుడి కాలంలో ఇక ఈ డేంజర్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. దండుపాళ్యం లాగా ఈ డేంజర్ సిచ్యువేషన్ ఇక స్టార్ట్ అయిపోయింది. కుమారగుప్తుడు వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు. మీరకులుడు, తోరమానుడు, హూణుల వాళ్ళు కూడా రాజులే. వాళ్ళ దండయాత్రలో భాగంగా వాళ్ళని రాజులని మనం అనవచ్చు. తోరమానుడు, మిహిరకులుడు, హూనాస్ వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పర్టికులర్లీ మిహిరకులుడు అటాక్ చేయడం మొదలేశాడు మొదటి కుమారగుప్తుడి కాలం.